ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ యూట్యూబర్ రాజకీయ వ్యాఖ్యాత ప్రశ్న రావణ్పై మరో కేసు కీలక మలుపు తిరిగిందని చెప్పొచ్చు. ఇప్పటికే పోలీసులు 5వ సారి అరెస్ట్ చేసి ఈసారి కఠినమైన ఉప చట్టం కింద కేసు నమోదు చేశారు. గన్నవరం కోర్టు ఆయనకి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని రిమాండ్ చేసింది. ప్రశ్న రావణ్ అసలు పేరు బాచలకూరి జోసెఫ్. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసిన ఆరోపణలో ఉన్న వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రంలో పలు పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 4 కేసుల్లో బెయిల్ పొందిన అనంతరం గన్నవరం పోలీసులు మరో కేసులో ఆయనను మళ్ళీ అరెస్ట్ చేశారు. సాధారణ సెక్షన్లో పాటు భారతీయ న్యాయ సంస్థ బిఎన్ఎస్లో పలు సెక్షన్లను అలాగే ఉప సెక్షన్లు 13, 39ని కూడా చేర్చారు. ఆదివారం రాత్రి గన్నవరం కోర్టులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ప్రశ్న రావణ్ను జూలై 18 వరకు 14 కస్టడీకి రిమాండ్ చేశారు. అనంతరం ఆయనను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ పరిమాణంపై ప్రతిపక్షాలు పలు సామాజిక వర్గాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. వరుసగా బెయిల్ వచ్చిన ప్రతిసారి కొత్త కేసు నమోదు చేయడం రాజకీయ కక్ష సాధింపేనని ఆరోపిస్తున్నాయి. మరోవైపు ప్రశ్న రావణ్ భార్య అనుషకు కూడా ప్రభుత్వ తీర్పును ప్రశ్నించారు. నటుడు ప్రకాష్ రాజ్ సైతం ఈ వ్యవహారంపై స్పందిస్తూ అధికార దుర్వినియోగం జరుగుతుంది అని విమర్శించి ప్రశ్న రావణ్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు ఆంధ్ర రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పచ్చు. యూఏపీఏ వంటి కఠిన చట్టాలను ఈ కేసులో ఉపయోగించడంపై న్యాయం రాజకీయ వర్గాల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తదుపరి విచారణ ఏ విధంగా సాగుతుంది, కోర్టు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. ఏంటో వరుసగా తప్పుడు కేసులు పెట్టి 4 సార్లు కోర్టు బెయిలిస్తే యూఏపీఏ వాడి ఒక యూట్యూబర్ని రిమాండ్లోకి పంపిస్తారా అంటే యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహం. వెరీ గుడ్. ఇది ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికి మీరు చేస్తున్న కుట్రమని అందరికీ క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఏంటి? క్యారెక్టర్ అససినేషన్. ఆల్రెడీ జన సైనికులు ఏఐ వీడియోలు చేసి స్టార్ట్ చేశారు. మీరేం చేస్తారు? వాడి ఫోన్ మీ దగ్గర ఉంది, అందులో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ని వక్రీకరించి దాన్ని లీక్ చేస్తూ ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఆ మూలంగా ఆయనకి అండగా నించున్న వాళ్ళని మరి ఎన్నో ప్రశ్నించే గొంతుల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా. దిగజారండి, దిగజారుతూ ఉండండి. ఎంత